అందరికీ నమస్కారం. ఇవాళ మనం భారత కార్మిక చట్టాల్లో చాలా కీలకమైన ఒక అంశం గురించి మాట్లాడుకుందాం. ఒక ఉద్యోగి జీవితంలో వచ్చే రకరకాల దశలుంటాయి గదా. అంటే రిటైర్మెంట్ అవ్వడం దగ్గర్నుంచి కొత్తగా తల్లిదండ్రులుగా మారడం వరకు. ఇలాంటి సమయాల్లో వాళ్ళకి ఆర్థికంగా అండగా నిలిచే చట్టాలేవున్నాయో చూద్దాం. ఉస్మానియా యూనివర్సిటీ ఎల్ఎల్బి సిలబస్లో కూడా ఇదొక ముఖ్యమైన భాగం. కాబట్టి ఈ 3 సామాజిక భద్రతా చట్టాల అసలు ఉద్దేశ్యమేంటి, అవి ఎలా పనిచేస్తాయి అనే విషయాల్ని లోతుగా తెలుసుకుందాం. మనం ఈ విశ్లేషణలో ఒక ఉద్యోగి కెరీర్ జర్నీని స్టెప్ బై స్టెప్ ఫాలో అవుదాం. ముందుగా రిటైర్మెంట్ కోసం భవిష్యత్తును ఎలా సేవ్ చేసుకోవాలి, ఆ తర్వాత మాతృత్వం సమయంలో మహిళా ఉద్యోగులకి ఎలాంటి సపోర్ట్ ఉంటుంది, చివరగా ఒకే కంపెనీలో చాలా ఏళ్లు పనిచేసినందుకు ఎలాంటి గుర్తింపు దక్కుతుంది, ఈ 3 చట్టాలు వేర్వేరుగా ఎలా పనిచేస్తాయో, అన్నీ కలిసి ఒక బలమైన ప్రొటెక్షన్ నెట్ను ఎలా క్రియేట్ చేస్తాయో చూద్దాం. ముందుగా సామాజిక భద్రత అనే కాన్సెప్ట్తో మొదలుపెడదాం. అసలు దీని అర్థమేంటి? ఒక వ్యక్తి ఉద్యోగంలో చేరినప్పటినుండి రిటైర్ అయ్యే వరకు అనుకోని సంఘటనలు ఎదురైనప్పుడు లేదా జీవితంలో పెద్ద మార్పులొచ్చినప్పుడు వాళ్ళ ఆర్థిక పరిస్థితిని కాపాడే ఈ లీగల్ నెట్వర్క్ వెనుకున్న ఫౌండేషన్ ఏంటో ఇప్పుడు అర్థం చేసుకుందాం. రిటైర్మెంట్, ప్రెగ్నెన్సీ లేదా రిజైన్ చేయడం ఇవి కేవలం వాళ్ళ పర్సనల్ లైఫ్లో జరిగే మార్పులు కావు. ఈ సమయాల్లో నెలనెలా వచ్చే జీతం ఆగిపోవచ్చు లేదా బాగా తగ్గిపోవచ్చు. మరి అప్పుడేంటి పరిస్థితి? ఇలాంటి కీలకమైన సమయాల్లో ఆర్థికంగా ఇబ్బంది పడకుండా మన చట్టం ఒక నమ్మకమైన ఆధారాన్ని ఎలా అందిస్తుందో చూద్దాం. సో సింపుల్గా చెప్పాలంటే కార్మిక చట్టంలో సామాజిక భద్రత అంటే ఇదే అన్నమాట. వృద్ధాప్యం, అనారోగ్యం లేదా ఉద్యోగం లేని సమయాల్లో ఉద్యోగులకు ఒక ప్రొటెక్టివ్ షీల్డ్లా పనిచేయడం. ఇది కేవలం డబ్బుకు సంబంధించిన విషయం మాత్రమే కాదు, గౌరవంగా బ్రతికే హక్కుకు సంబంధించింది కూడా. ఈ భద్రతా వలయంలోని మొదటి, ఇంకా చెప్పాలంటే చాలా ముఖ్యమైన అంశాన్ని ఇప్పుడు చూద్దాం. అదే భవిష్యత్తును భద్రపరచడం. జీవితాంతం కష్టపడి పనిచేశాక ఒక వ్యక్తి ఆర్థికంగా ఎలా నిలదొక్కుకోగలడు? ఈ ప్రశ్నకు సమాధానమే 1952లో వచ్చిన ఉద్యోగుల భవిష్యనిధి చట్టం. ఈ చట్టం వెనక ఉన్న అసలు సమస్య ఏంటో తెలుసా? రిటైర్మెంట్ తర్వాత డబ్బులకి ఇబ్బంది పడటం. చాలామందికి రిటైర్ అయ్యాక నెల నెల జీతం రాదు కదా. సో వాళ్ళ పరిస్థితేంటి? ఈ పెద్ద సమస్యను గుర్తించే ప్రభుత్వం ఈపీఎఫ్ చట్టాన్ని తీసుకొచ్చింది. దీంద్వారా ప్రతి ఉద్యోగి ఖచ్చితంగా పొదుపు చెయ్యాల్సిందే. అంటే ఇది మనిష్టం మీద ఆధారపడి ఉండదు, ఇది చట్ట ప్రకారం కంపల్సరీ అన్నమాట. ఈపీఎఫ్ సిస్టమ్ పనిచేసే విధానం చాలా సింపుల్ అండ్ ఎఫెక్టివ్. ఇది ఒక రకంగా బలవంతపు పొదుపు లాంటిది. ఇక్కడ ఉద్యోగి తన బేసిక్ జీతం ప్లస్ డియర్నెస్ అలవెన్స్ నుంచి 12% కంట్రిబ్యూట్ చేస్తే యజమాని కూడా అంతే మొత్తాన్ని జమ చేయాలి. ఈ డబ్బంతా ఒక చోట జమవుతుంది. ప్రభుత్వం ప్రతి ఏటా దీనిపై వడ్డీ ప్రకటిస్తుంది. దానివల్ల మన డబ్బు పెరుగుతూ ఉంటుంది. ఫైనల్గా రిటైర్మెంట్ టైంకి ఇదంతా కలిసి ఒక పెద్ద అమౌంట్గా చేతికి వస్తుంది. అయితే ఈ ఈపీఎఫ్ చట్టమంటే కేవలం పొదుపు మాత్రమే కాదు, దీని కింద మొత్తం 3 పథకాలున్నాయి. మొదటిది ఈపీఎఫ్, రిటైర్మెంట్ కోసం పెద్ద మొత్తంలో డబ్బొస్తుంది. రెండవది ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్, అంటే ఈపీఎస్, రిటైర్ అయ్యాక నెలనెలా పెన్షన్ వస్తుంది. ఇక మూడోది ఈడీఎల్ఐ, అంటే ఉద్యోగి సర్వీస్లో ఉండగా చనిపోతే వాళ్ల ఫ్యామిలీకి లైఫ్ ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ అందిస్తుంది. ఈ 3 కలిస్తేనే ఒక కంప్లీట్ ప్రొటెక్షన్ అన్నమాట. సరే, రిటైర్మెంట్ సేఫ్టీ గురించి చూశాం. ఇప్పుడు వర్క్ఫోర్స్లో మరో ముఖ్యమైన వర్గం ఎదుర్కొనే ఒక ప్రత్యేకమైన ఛాలెంజ్ గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే ప్రెగ్నెన్సీ, డెలివరీ టైంలో మహిళా ఉద్యోగుల జాబ్ సెక్యూరిటీ, ఇంకా వాళ్ల ఆరోగ్యం. దీన్ని దృష్టిలో పెట్టుకునే 1961లో ప్రసూతి ప్రయోజనాల చట్టం, అంటే మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ను తీసుకొచ్చారు. ఒకప్పుడు మహిళలు తమ కెరియర్ లేదా ఫ్యామిలీ ఈ రెండింట్లో ఏదో ఒకటి ఎంచుకోవాల్సిన పరిస్థితి ఉండేది. ఈ చట్టం ఆ ప్రాబ్లంను సాల్వ్ చేసింది. మాతృత్వం అనేది ఒక మహిళ కెరియర్కు అడ్డంకి కాకూడదని, అది వాళ్ల హక్కు అని ఈ చట్టం గట్టిగా చెప్తుంది. ఈ చట్టంలో సామాయిన గ్లావిని మేజర్ హైలైట్ ఏంటంటే 26 వారాల పెయిడ్ మెటర్నిటీ లీవ్. ఇది జస్ట్ సెలవు కాదు, ఫుల్ శాలరీతో కూడిన ఒక హక్కు. దీనివల్ల మహిళలు ఫైనాన్షియల్ టెన్షన్ లేకుండా వాళ్ల ఆరోగ్యంపైన, పుట్టిన బిడ్డపైన పూర్తి శ్రద్ధ పెట్టగలరు. ఈ 26 వారాల లీవ్తో పాటు ఈ చట్టం ఇంకా చాలా సపోర్ట్ ఇస్తుంది. ఒకవేళ ఎంప్లాయర్ ప్రీనేటల్, పోస్ట్నేటల్ కేర్ ఇవ్వకపోతే మెడికల్ బోనస్ ఇవ్వాలి. జాబ్కి తిరిగి వచ్చాక బిడ్డకు పాలివ్వడానికి నర్సింగ్ బ్రేక్స్ ఇవ్వాలి. అన్నింటికన్నా ముఖ్యంగా మెటర్నిటీ లీవ్లో ఉన్నప్పుడు ఉద్యోగం నుంచి తీసేయకుండా లీగల్ ప్రొటెక్షన్ కూడా ఇస్తుంది. ఈ విషయంలో సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా ఉంది.
పంజాబ్ నేషనల్ బ్యాంక్ వర్సెస్ అనిల్ కుమార్ గుప్తా కేసులో ఒక ల్యాండ్మార్క్ జడ్జ్మెంట్ ఇచ్చింది. మెటర్నిటీ బెనిఫిట్స్ అనేవి యజమాని ఇచ్చే జాలి కాదు, అవి ప్రతి మహిళా ఉద్యోగికి ఉన్న చట్టబద్ధమైన హక్కు అని తేల్చి చెప్పింది. ఈ హక్కును కాదంటే అది చట్ట విరుద్ధం, అంతేకాదు డిస్క్రిమినేషన్ కిందకు వస్తుందని కూడా స్పష్టం చేసింది. ఇప్పటిదాకా మనం రిటైర్మెంట్, మెటర్నిటీ లాంటి స్పెసిఫిక్ లైఫ్ ఈవెంట్స్ గురించి మాట్లాడుకున్నాం. మరి ఒక ఎంప్లాయీకి, కంపెనీకి మధ్య ఉండే లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ను చట్టం ఎలా గుర్తిస్తుంది? ఒక సంస్థ కోసం ఏళ్ల తరబడి పనిచేసిన ఉద్యోగి లాయల్టీకిచ్చే బహుమతి ఏంటి? ఈ ప్రశ్నకు సమాధానమే 1972లో వచ్చిన గ్రాట్యుటీ చెల్లింపు చట్టం. ఈ చట్టం రాకముందు ఒక ఉద్యోగి ఒకే కంపెనీలో 20-30 ఏళ్లు పనిచేసినా సరే వాళ్లకు చట్టపరంగా ఎలాంటి స్పెషల్ ఫినాన్షియల్ రికగ్నిషన్ ఉండేది కాదు. వాళ్ల సర్వీస్ను గుర్తించాల్సిన అవసరం ఉందని ఈ చట్టం భావించింది. అందుకే ఉద్యోగి విధేయతకు, వాళ్లు కంపెనీ ఎదుగుదలకు చేసిన కృషికి ఒక అఫీషియల్ ఫినాన్షియల్ థాంక్స్ చెప్పడమే ఈ చట్టం ఉద్దేశం. సింపుల్గా చెప్పాలంటే గ్రాట్యుటీ అనేది ఒక లీగల్ థ్యాంక్యూ నోట్ లాంటిది. ఇది డెడికేషన్ను గుర్తించి ఇచ్చే ఒక లంప్ సమ్ పేమెంట్ అన్నమాట. అయితే గ్రాట్యుటీ రావాలంటే ఒక కండిషన్ ఉంది. అదేంటంటే ఒకే యజమాని దగ్గర కనీసం 5 సంవత్సరాలు కంటిన్యూయస్గా పనిచేసి ఉండాలి. ఇక్కడ కంటిన్యూయస్ సర్వీస్ అంటే మధ్యలో అనారోగ్యం, సెలవులు లేదా చట్టబద్ధమైన స్ట్రైక్స్ లాంటివి వచ్చినా సరే జాబ్ రిలేషన్షిప్ కంటిన్యూ అవటం. గ్రాట్యుటీ అమౌంట్ ఎలా లెక్కిస్తారంటే దానికి చట్టంలో ఒక ఫిక్స్డ్ ఫార్ములా ఉంది. వాళ్లు పూర్తి చేసిన ప్రతి సంవత్సరానికి 15 రోజుల జీతం చొప్పున లెక్కిస్తారు. ఉదాహరణకి ఒక ఉద్యోగి లాస్ట్ శాలరీ బేసిక్ ప్లస్ డిఏ నెలకి 26,000 అనుకుందాం, అంటే రోజుకి 1,000 రూపాయలు. వాళ్లు 10 ఏళ్లు పనిచేస్తే గ్రాట్యుటీ ఎంతవుతుంది? 15 రోజులు ఇంటూ 1,000 రూపాయలు ఇంటూ 10 ఏళ్లు అంటే 1,50,000 రూపాయలవుతుంది. యజమానులపై మరీ ఎక్కువ ఆర్థిక భారం పడకుండా చట్టం గ్రాట్యుటీపై ఒక సీలింగ్ కూడా పెట్టింది. ప్రస్తుతం ఆ లిమిట్ 20 లక్షల రూపాయలు. అయితే కొన్నిసార్లు ఈ హక్కును కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. ఉద్యోగి ఏదైనా సీరియస్ తప్పు చేసినట్టు ప్రూవ్ అయితే యజమాని గ్రాట్యుటీని ఆపచ్చు. ఒకవేళ దీనిమీద ఏవైనా గొడవలొస్తే వాటిని సాల్వ్ చేయడానికి ప్రత్యేక కంట్రోలింగ్ అథారిటీస్ ఉంటాయి. సరే, ఇప్పటిదాకా ఈ 3 చట్టాలని మనం విడివిడిగా చూశాం. ఇప్పుడు వీటన్నింటినీ కలిపి చూద్దాం. ఒక ఉద్యోగి కెరియర్ను ప్రొటెక్ట్ చేయడానికి ఇవన్నీ కలిసి ఒక కంప్లీట్, స్ట్రాంగ్ లీగల్ ఫ్రేమ్వర్క్ను ఎలా ఏర్పరుస్తాయో పరిశీలిద్దాం. మనం చూసినట్టుగా ప్రతి చట్టానికి ఒక ప్రత్యేకమైన లక్ష్యం ఉంది. ఈపీఎఫ్ చట్టం లాంగ్ టర్మ్ ఫ్యూచర్ని చూసుకుంటే, మెటర్నిటీ బెనిఫిట్ చట్టం జీవితంలోని ఒక సెన్సిటివ్ ఫేజ్లో సపోర్ట్ ఇస్తుంది. ఇంకోవైపు గ్రాట్యుటీ చట్టం గడిచిపోయిన సర్వీస్ని, లాయల్టీని గౌరవిస్తుంది. ఇవన్నీ కలిస్తేనే ఒక ఉద్యోగికి కెరియర్ మొదట్లో, మధ్యలో, చివర్లో అన్ని దశల్లోనూ భద్రత లభిస్తుంది. ఈ చట్టాలన్నీ చాలా ఏళ్ల క్రితం ట్రెడిషనల్ 9 to 5 జాబ్స్ను దృష్టిలో పెట్టుకొని చేసినవి. కాని ఈరోజు గిగ్ ఎకానమీ, రిమోట్ వర్క్ అని పనిచేసే విధానమే పూర్తిగా మారిపోయింది. మరి కాంట్రాక్ట్ వర్కర్లు, ఫ్రీలాన్సర్లు, ప్లాట్ఫామ్ వర్కర్ల హక్కులను కాపాడటానికి ఈ బేసిక్ సెక్యూరిటీ చట్టాలు ఎలా మారాలి? ఇది ఆధునిక కార్మిక చట్టం ముందున్న ఒక పెద్ద ఛాలెంజ్, మనం ఆలోచించాల్సిన ప్రశ్న కూడా.